హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక పూజ పూర్తి చేసుకున్న తరువాత చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా అలా పొలాల గట్లున అయితే తిరుగుతూ ఉంటారు. ఇక మహాలక్ష్మి చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటే వెనకాలే చక్రి వెళ్తూ, ఏవండి పడిపోతారు చూసుకుంటూ వెళ్ళండి అని అయితే అంటూ ఉంటాడు. ఇంతలో మహాలక్ష్మి కాలు జారి కింద పడబోతూ ఉంటే వెళ్ళి చక్రి అయితే పట్టుకుంటాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ అలా ఉండిపోతారు. దూరం నుంచి వాళ్ళని చూస్తున్న మాధవ అయితే, అమ్మ రుద్రాంబిక, మహాలక్ష్మి, చక్రి వాళ్ళిద్దరూ విడిపోకుండా ఎప్పుడూ కలిసిమెలిసి మా ఇంట్లోనే ఉండేలా చూడు తల్లి, మహాలక్ష్మి చక్రితో కలిసిమెలిసి ఉండేలా ఆశీర్వదించు తల్లి అని దేవుడిని వేడుకుంటూ ఉంటాడు. తరువాత వాళ్ళందరూ గుడికి వస్తారు. ఇక అప్పుడు మాధవ్ తన ఫ్రెండ్ అయిన సతీష్ తో ఇలా అంటూ ఉంటారు. ఒరే సతీష్, ఈ రోజు పూజ పూర్తయింది, రేపటి పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేయి అని అయితే అంటూ ఉంటాడు. ఇక అక్కడే తయారు కుటుంబ సభ్యులు, మాధవ్ కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడే ఉంటారు. ఇక అప్పుడు మాధవ్ ఫ్రెండ్ అయిన సతీష్ ఇలా అంటూ ఉంటాడు. రేపు పూజ ఏంటంటే ఇంటి ఇల్లాలు వాళ్ళ కుటుంబ క్షేమం కోసం నిప్పుల చట్టి 2 అరచేతుల్లో పెట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యాలి. ఇది ఆ ఇంటి ఇల్లాలు కానీ ఆ ఇంటి కోడలు కానీ చెయ్యాలి అని అయితే అతను చెప్తూ ఉంటాడు. అది చూసి అందరూ మహాలక్ష్మి వైపు అలా చూస్తూ ఉంటారు. ఇక తాయారు అయితే తనలో తాను సంతోషపడుతూ, ఖచ్చితంగా మహాలక్ష్మి ఆ ఇంటి కోడలు కాదు కాబట్టి చెయ్యదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి మహాలక్ష్మి వాళ్ళ ఇంటి కోడలుగా పూజ పూర్తి చేస్తుందా, అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.